వైసీపీకి మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఈ క్రాప్ పంటల బీమా ఎంత మందికి చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు ఆయన. ఈ క్రాప్ జరగలేదు, ఇన్సూరెన్స్ కట్టలేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. గత 5 ఏళ్లలో ఏ ఒక్క రబీ సీజన్ కి ఈ క్రాప్ చేయలేదన్నారు. రబీ సీజన్ కి ఒక్క పైసా కూడా ఇన్సూరెన్స్ కట్టలేదన్నారు. ఇన్సూరెన్స్ ఎంత మందికి కట్టారో ఎంత మందికి వచ్చిందో కూడా తెలియదన్నారు అచ్చెన్నాయుడు. ఇది వాస్తవం. ఇది 5 సంవత్సరాల్లో ఒక్క ఖరీఫ్కి తప్ప రబీకి ఒక్క పైసా ఇన్సూరెన్స్ కట్టలేదు అధ్యక్ష. మేము గొంతు చించినట్టుగా అరిస్తే 2022-23వ సంవత్సరంలో రబీకి ఇన్సూరెన్స్ కట్టారు అధ్యక్ష. కట్టారంటే డబ్బు కట్టలేదు, ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో 644.56 కోట్లతో 2022-23 రబీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుందని ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. 23 ఇప్పుడున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 644 కోట్లు ఒక్క పైసా ఇన్సూరెన్స్ కట్టలేదు ఏ ఒక్క రబీకి. ఇప్పుడే గౌరవ మంత్రి శాసన మండలి చెప్పారు, మిరప పోయింది, అది పోయింది, ఇది పోయింది, డబ్బే కట్టలేదు. మీరు ఒకవేళ తప్పు అయితే ఆఫీసర్స్ ఉన్నారు, మీరు ఒక ఇద్దరు రండి, మా ఆఫీసర్స్ ఒక ఇద్దరు ఉంటారు, నేనుంటాను, రికార్డ్స్ బయట పెడతాం. సీక్రెట్ ఏమీ లేదు, దాపరికం అనేది లేదు, కాగితాలు అనేవి ఉండవు ఎక్కడ కూడా. ఇది జరిగింది అధ్యక్ష. ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ క్రాప్ ఎంతమందికి అయింది ఈ రాష్ట్రంలో? ఈ క్రాప్ ఫుల్ఫిల్ గా చేశాం మనం. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏ సచివాలయం దగ్గరికి వెళ్ళండి, ఈ క్రాప్ జరగలేదు. ఈ క్రాప్ జరగకపోతే ఇన్సూరెన్స్ కట్టలేదు. మొత్తం అందరికీ నష్టం జరిగింది అధ్యక్ష. ఎవరికి ఇన్సూరెన్స్ అందలేదు, పేరుకే ఉచిత బీమా. ఎవడు కట్టాడో తెలియదు, ఎవడు కట్టలేదో తెలియదు. కనీసం కడితే కనీసం వాళ్ళకి ఇన్సూరెన్స్ మీద ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది, వచ్చిందో లేదో తెలుసుకుంటారు.